గురువుగారు, నిర్జల ఏకాదశి అంటే ఏంటి? అసలు ఆ రోజు ఎలా వ్రతం చేయాలి అంటారు? శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నిర్జల ఏకాదశి అనేటువంటి వ్రతం ఎందుకు వచ్చింది ఫస్ట్ తెలుసుకుంటే, వేదవ్యాసుడు భీముడికి ఇచ్చినటువంటి ఒక రకమైనటువంటి సలహా. అంటే భారతం జరుగుతున్నప్పుడు అంతకుముందు కాలం నుంచి కూడా ఏకాదశి నక్తము అంటారు దాన్ని. అంటే దాని ఉపవాసముగా మనం చెప్పుకుంటున్నాం. ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం, నక్తము అంటే ఏం తినకుండా ఉండడం. సరే, ఈ ఏకాదశి ఉపవాస దీక్ష అనేది ప్రతి ఏకాదశి చేయాలి. రెండు విషయాలు ఇక్కడ మనకి శారీరకమైనటువంటి అనుకూలతకి, మంచి ఆరోగ్యవంత లక్షణానికి ఉపవాసం అనేది, నక్తం అనేది చాలా మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. అంటే అద్భుతమైనటువంటి శారీరకంలో, టు బి హానెస్ట్ చెప్తున్నా మీకు నేను, ఇప్పుడున్నటువంటి యువతి యువకులకు కూడా ఈ నెలలో 4 రోజులు కనుక మీరు నక్తము అంటే కంటిన్యూటీ కాదు, 2 ఏకాదశులు వస్తాయి. అంటే కృష్ణపక్షంలో ఒక ఏకాదశి, అది శుక్లపక్షంలో ఒక ఏకాదశి. ఈ శుక్లపక్ష కృష్ణపక్షంలో వచ్చేటువంటి ఏకాదశులు మాస శివరాత్రి, అంటే ప్రతి నెలలో అమావాస్యకు ముందు రోజుగా వచ్చేది మాస శివరాత్రి. అలాగే ఈ 4లో ఏదైనా ఒక సోమవారం, ఈ 4 నెలలో 30 రోజులలో ఒక సోమవారం వస్తుంది. ఈ ఒక సోమవారం, ఒక మాస శివరాత్రి, ఒక ఏకాదశి, మరొక ఏకాదశి ఎవరైతే నక్తంగా ఉంటారో, మీరు బాగా వినండి, ఇలా నెలలో 4 సార్లు కనుక మీరు నక్తంగా ఉంటే 70 ఏళ్ళ వరకు కూడా మీరు జంజిలుగానే ఉంటారు. ఇది ఛాలెంజ్. ఎస్, అంటే పరిపూర్ణటువంటి యవ్వనమైనటువంటి రూపలావణ్యానికి నెలలో 4 రోజులు మనం నక్తంగా ఉండాలి పూర్తిగా. పళ్ళు తిన్నానండి, జస్ట్ ఒక 2 ఆపిల్స్, 2 మామిడి పళ్ళు, ఒక 3 జామకాయలు తిన్నాను, ఒక ½ కిలో, పావు కిలో జస్ట్ నేను అది ద్రాక్ష పళ్ళు తిన్నాను, అంతే. అంటే ఎక్కువ తినలేదండి, అది కాదు నక్తం అంటే. ఉదయం 2 పళ్ళు, అంటే మామూలుగా అయితే 2 పళ్ళు. అంటే ఎందుకు, లోపల జఠరాగ్ని అనేది ఉంటుంది కాబట్టి దాన్ని యాసిడ్ ఫామ్ కాకుండా, జఠరాగ్నిలో దేవుడు ఉంటాడు కాబట్టి అగ్నిదేవుడికి నైవేద్యంగా 2 పళ్ళు తినడం. మధ్యాహ్నం 2 పళ్ళు, రాత్రి ఒక 2 పళ్ళు. ఇది అశక్తులైన వారు. ఇది మనం ఏకాదశిలా తిని ఉండవచ్చు, ఇలా 2 పళ్ళు తిని ఉండవచ్చు. పూర్తిగా ఉపవాసం ఉండడం చెప్పలేదు, పూర్తిగా ఉపవాసం చెప్పలేదు. 2 పళ్ళు 2 పళ్ళు 2 పళ్ళు అలా తిని ఒక కప్పుడు పాలు, అంతవరకే. అది లోటెడ్ కాదు, జస్ట్ ఒక అర గ్లాసు, చిన్న గ్లాసు, అర గ్లాసు పాలు తాగి భగవన్ నామస్మరణ చేసుకుంటున్న వాళ్ళకి యు లుకింగ్ వెరీ యంగ్, అట్ ద సేమ్ టైం వెరీ బ్యూటిఫుల్ ఫేస్. మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ అద్భుతమైనటువంటి రూపలావణ్యంతో 70 ఏళ్ల వరకు యంగ్గా ఉండగలిగే అవకాశం ఉంటుంది. సింపుల్ లాజిక్. ప్లస్ దీంతో పాటుగా ప్రతినిత్యము సూర్యోదయ సమయంలో లేచి స్నానం చేసి సూర్యునికి అర్ఘ్యం ఇచ్చిన వాళ్ళు ఏ రోగం లేకుండా ఉంటారు. పరిగడుపున కాసన్ని మంచినీళ్లు, రాగి మీద నీళ్ళు తాగిన వాళ్ళకి మంచి ఆరోగ్యవంత లక్షణం ఉంటుంది. సో ఇలాంటివి పాటిస్తే యూ విల్ బి యంగ్ అప్ టు 70 years. కింద మనం కూర్చొని పైకి ఎక్సర్సైజ్ చేయొచ్చు, వుడ్ బైట్ అంటారు కదా, అవి చేయొచ్చు. అంటే గుంజిళ్ళు తీయమంటారు, బింగిళ్ళు అంటారు. అవి చేయడం కూడా మనకి 70 ఏళ్ళకు కూడా మనం చేయగలుగుతాం. అర్థరైటిస్ కానీ, రొమాటైడ్ పెయిన్స్ కానీ ఏ ఉండకుంటాయి, నేత్ర ప్రాబ్లమ్స్ ఉండకుండా ఉంటాయి. అందుకే మన వాళ్ళు ఈ ఉపవాసం అనే పేరు పెట్టారు. సైంటిఫిక్గా ఇది ప్రూఫ్ అయింది, ఎస్. ఎవరైనా ఎందుకు అవుతుందంటే, అనేక మాలిన్యాలతో కూడినటువంటి ఒక లోపల ఉండేటువంటి ఒక గుహ మనది. ఈ గుహలో అనేక మాలిన్యాలు ఉన్నాయి, కొవ్వు పదార్థాలు, పనికిరాని పదార్థాలు. అంటే మన కాలేయానికి రెస్ట్ ఇస్తున్నాం, మనం రెస్ట్ ఇవ్వట్లా. పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, మధ్యలో స్నాక్స్, అక్కడ టీ, ఇక్కడ కాఫీ, ఇక్కడ పండు, అక్కడ అది, ఇక్కడ ఇది, బర్గరు, అర్ధరాత్రి 2 పెగ్గులు, తెల్లవారుజామున 2 ముక్కలు. దానికి అరగడానికి టైం అవుతున్నాం. అలా మన కాలేయాన్ని పూర్తిగా ఖాళీ పెడితే రిబూట్ అవుతుంది. అది ఆ రిబూట్ అవడం వల్ల చర్మంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మృత కణాలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయి సజీవమైన కణాల ఉత్పత్తి బాగా పెరిగి నీ చర్మ సౌందర్యం పెరుగుతుంది. ఇది సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది. ఈ సైన్స్ కూడా బోడిగాడు చెప్పక ముందే, 1,00,000 సంవత్సరాలకు ముందే ఈ యొక్క నక్తం అనేటువంటి ఒక క్రమశిక్షణ, ఆరోగ్యమైనటువంటి క్రమశిక్షణ ఏర్పడింది. ఇందుకే ప్రతి మాసంలో వచ్చినటువంటి ఏకాదశుల్ని, సోమవారము, మహాశివరాత్రి అయితే నక్తం ఉంటే మంచి ఆరోగ్యము, భగవన్నామస్మరణ చేయడం వల్ల ప్రయోజనము, బుద్ధి చాంచల్యం నుంచి బయటపడి సద్బుద్ధి ప్రాప్తి కలిగి ఇతరులకి తప్పు చేయకుండా, అన్యాయం చేయకుండా మనల్ని మనమే ఉత్తమమైనటువంటి వ్యక్తి రూపాన్ని పొందుకొని ధనాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకోగలిగే శక్తిని, చైతన్య బుద్ధిని కలిగించేదే నక్తం. ఇది తప్పకుండా చేయాల్సినవి. అలా మనకి ఇప్పుడు మీరు అడిగే ప్రశ్నకి సమాధానం నిర్జల ఏకాదశి. వ్యాస మహర్షి ఇచ్చినటువంటి ఈ యొక్క వరం వల్ల భీముడికి ఏకాదశి వ్రతం అనగానే భయం. ఆయనకి, అమ్మా ఈరోజు భోజనం చేయకుండా మన వల్ల కాదే. ఆయన శుభ్రంగా భోజనం చేస్తాడు, రాళ్ళని కూడా తిరిగి కరిగించుకుంటాడు.
అటు నిద్ర ఇటు రెండు ఆయన సూపర్ ఆయన భీమసేనుడికి. ఆయన వచ్చి చెబుతాడు, నా వల్ల కావట్లేదు ఏకాదశి. మధ్యాహ్నం నాకు ఉంటాడు, మధ్యాహ్నం అది కూడా 10 వరకు ఉంటాడు. మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు, అమ్మ నాకు ఆకలిస్తుంటుంది. వాళ్ళమ్మ చాటుగా ఏదో రవ్వనో ఉప్మనో ఇడ్లీ వడ చేసి పెడుతూ శుభ్రం తినేస్తాడు. మళ్ళీ మధ్యాహ్నం కానీ మరిగిపోతుంది, అమ్మ ఆకలి ఉంటే ఏకాదశి అన్నం ఉండొద్దురా అని చెప్పేసి మళ్ళీ రవ్వ తయారు చేసి రవ్వ పెడుతుంది ఆవిడకి. ఇలా ప్రతిసారి ఏకాదశి రక్తం ఆయనకి వేస్ట్ అయిపోతుంది, పాపం బాధపడుతుంటాడు. అన్నదమ్ములు 4 అన్నలు, అన్నలు ఇద్దరు శుభ్రంగా వాళ్ళు నక్తంగా ఉంటుంటారు, ఈయన ఒక్కడే ఉంటాడు, బాధపడుతుంటాడు. ఇలా బాధపడుతున్న ఒకసారి వేదవ్యాసుడు వచ్చినప్పుడు, ఆ వ్యాసం వచ్చినప్పుడు అడుగుతాడు, స్వామి నా వల్ల కావట్లేదు, నా పరిస్థితి ఉపాయం చెప్పు కొద్దిగా. జైన సింపుల్ లాజిక్ చెప్పారుగానే, జ్యేష్ఠమాసం కదా, జ్యేష్ఠమాసం అంటే గ్రీష్మ ఋతువు ఉంటుంది, అంటే వేసవి కాలం, మండు వేసవి. అది వేసవి కాలంలో నిర్జల ఏకాదశి పాటించు. అది కూడా ఎప్పుడు? జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి, అంటే మనకి ఈ నెలలో వచ్చేది అంటే రేపు 25వ తారీఖు గురువారం వచ్చే ఏకాదశినే నిర్జల ఏకాదశి అంటారు. దాని పేరే భీమ ఏకాదశి అంటారు, దాన్ని భీమ ఏకాదశి అంటారు. ఈరోజు మనము కనీసం మంచినీళ్ళు కూడా తాగకుండా, అంటే పూర్తి నిట్టుపవాసం ఇక్కడ చెప్పబడింది. ఇది ఒక్క దగ్గరే నిర్జల ఏకాదశి నిట్టుపవాసం. ఆ జలం అంటే కూడా సంధ్య మార్చుకోవడానికి, మాధ్యానిక సంధ్య, సాయంత్ర సంధ్య ఎప్పుడు మాత్రమే 3 సార్లు ఆచమన నీళ్ళు తాగడానికి మాత్రమే. అంటే ఒక మినప గింజ మునిగేటువంటి దాంట్లో నీళ్ళు వేసుకొని నీళ్ళు తాగాలి. అంటే మినప గింజ ఎంత మునుగుతుంది? ఆ నీళ్ళే ఉండాలి చేతిలో. ఆ నీళ్లు 3 సార్లు కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాయ తాగేసి ఆ 3 గుట్కలు మింగేసి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం సంధ్య మార్చుకోవడానికి మాత్రమే చేసి స్వామివారిని మంచిగా పూజ చేసుకొని స్వామివారి విగ్రహానికి మంచి అభిషేకం చేసి అర్చన చేసి ధూపము, దీపము, నైవేద్యము, అలాగే స్వామివారికి ఇష్టమైనటువంటి పదార్థాలు నైవేద్యం చేసి భజన చేసుకుంటూ సాయంకాలం భాగవత భారత పురాణాదులు వింటూ సాయంకాలం పూర్తిగా మనం తప్పనిసరిగా జాగరణ ఉంటూ స్వామివారి కీర్తనలు చేసుకుంటూ మర్నాడు పొద్దున్నే ద్వాదశి రోజున ఎవరికైనా బీద వాళ్ళకి కానీ బ్రాహ్మడికి కానీ భోజనం పెట్టి తాంబూలాదులు ఇచ్చి అప్పుడు మనం భార్యాభర్తలు భోజనం చేయాలి. అది సంపూర్ణ ఏకాదశి పర్వ పుణ్య బలాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు మనం నిర్జల ఏకాదశిలో నీళ్లు తాగుని చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇలా ఎవరైతే జలం పుచ్చుకోకుండా, ఏది తినకుండా కాదు, ఏది జలం పుచ్చుకోకుండా ఉండేటువంటి వ్రతం కనుక గ్రీష్మ ఋతువులో ఈ వేసవి కాలంలో నీళ్లు తాగకుండా ఉంటే ఎంత ఆలోచించండి. అంత కఠినమైనటువంటి నక్తము ఉపవాసం కనుక చేస్తే మిగిలిన 23 వారాల యొక్క ఏకాదశి వ్రత పుణ్య ఫలితము ఈ యొక్క ఏకాదశితో వచ్చేస్తుంది. కాబట్టి ఈ యొక్క ఏకాదశి నువ్వు చేస్తే 23 ప్లస్ ఇది యాడ్ అవుతుంది, నీకు తప్పకుండా సక్సెస్ అవుతావు. అన్ని ఏకాదశి ఉపవాసం చేసినట్టు ఫలితం దక్కుతుందని చెప్పేసి ఈ రోజు నిర్జల ఏకాదశి అంటారు దాన్ని. అంటే ఏం తిరుగుండానికి, అంటే దీన్ని చాలా మంది మూఢనమ్మకం కింద భావిస్తారు. ఈ రోజు ఒక్కరోజు ఉపవాసం ఉండడం వల్ల 23 ఏకాదశిల ప్రయోగం కలుగుతుంది. ఇది మూఢనమ్మకం కాదు. ఒకటి శాస్త్రీయంగా నిరూపితమైందిగా. శాస్త్రీయంగా నిరూపితమైనటువంటిది ఏదైనా సరే మనకి మూఢనమ్మకం ఎందుకు అవుతుంది అంటే, ఏం చెప్తున్నారు ఇక్కడ? అలా ఈ నిర్జల ఏకాదశిలో ఉండగలిగితే ఏంటంటే, ఈ వేసవి కాలం ఉన్నటువంటి కొవ్వు పదార్థాలు పూర్తిగా తొలగిపోయి, అంటే మాలిన్యాలు తొందరగా, అంటే నీళ్ళు తాగిపోయేసరికి ఇంకా పూర్తిగా ప్రతి ఏకాదశికి తినడం కన్నా 24 గంటలు 28 గంటలు మనం నక్తముగా ఉండగలిగితే అనేక మాలిన్యాలు బయటికి వెళ్ళిపోయి ఒక 1 year వరకు చైతన్యవంతమైనటువంటి తత్వాన్ని పొందుకునేటువంటి స్థాయి ఉంది. కాబట్టి సైంటిఫిక్గా ప్రూఫ్ అయింది. కాబట్టి ఇది మూఢనమ్మకం ఎందుకు అవుతుంది? దీని మూఢనమ్మకం ఏముంది? మనసుని, శరీరాన్ని భగవంతునితో అనుసంధానం చేస్తున్నటువంటి దాంట్లో నీకు దీని మూఢనమ్మకం ఏముంది? పూజ చేసుకోవడం వల్ల బుద్ధి చాంచల్యం బయటపడతాం, బుద్ధి వికాసం ఏర్పడుతుంది, మంచితనం ఏర్పడుతుంది. అరే మనం స్వామివారిని పూజ చేస్తున్నాము, స్వామివారి అనుగ్రహంతో మనకి ధనం ఉంటుంది, విద్య ఉంటుంది, ఉద్యోగం ఉంటున్నటువంటి భావనతో సత్కార్య స్థితి పొందుకుంటాడు, చెడ్డ పని చేయకుంటాడు. దానివల్ల మూఢనమ్మకం ఎందుకు అవుతుంది? మంచి పని చేస్తున్నాడుగా. పూజ చేయగానే ఎవరికంత కనబడితే దానం చేయడానికి ఆలోచన వస్తుంది, దానం చేద్దాం అనుకుంటాడు, సహాయం చేద్దాం అనుకుంటాడు, మంచి పనేగా. ఈ మంచి పని మూఢనమ్మకం ఎందుకు అవుతుంది? ఇప్పుడు ఆరోగ్యవంతమైందేగా, సైంటిఫిక్గా ప్రూఫ్ అయిందిగా. ఈ సైంటిఫిక్ ప్రూఫ్ అయిన తర్వాత మనం ఇంకా దాని గురించి నెగిటివ్ ఎందుకు అనుకోవడం ఎందుకు? కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా సనాతన ధర్మంలో చెప్పేటువంటి ఏ విషయం కూడా మూఢనమ్మకం కాదు. మూఢనమ్మకాలు సృష్టించబడ్డాయి కొంతమంది చేత. కొన్ని వేరే విషయాలు, చేతులు నిమ్మకాయ పెట్టుకో, పౌర్ణమి రోజు కరెక్ట్గా మధ్యాహ్నం రాత్రి ఇట్లా పెట్టుకో, ఒక గంట సేపు నిలబడు, ఓం బ్లీం బ్లూం బ్లూం టట్ అని చెప్పాను, ఇవన్నీ కూడా మూఢనమ్మకాల కిందకి వస్తాయి. కాబట్టి బళ్ళెం నోతులో గుచ్చుకో, కంటిలో గుచ్చుకో, నాలుక నుంచి పైకి గుచ్చుకో, నెత్తిన పెండ పెట్టుకో, ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు. ఇటువంటి మూఢనమ్మకాలు వేరు. కొన్ని ఆచారాలు ఉంటాయి. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఉదాహరణకి పొలాల దగ్గర ఎల్లమ్మలు, పోచమ్మలు, మల్లమ్మలు పెరిగి ఉంటారు కొంతమంది. అంటే విగ్రహాన్ని వాళ్ళు పూజించుకుంటారు. వాళ్ళు ఏంటంటే వాడు అమ్మవారికి ఏదన్నా ఎండిపోయింది అనుకో, అరే అమ్మవారి బలి కోరుతుందని చెప్పేసి వాడు కోడినో మేకనో బలిచ్చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టిన చూపించి అందరు కలిసి భోజనం చేస్తారు. నేనంటే అది కూడా మంచిది అంట. నేను బలివ్వడం మంచిదా? బలివ్వడం మంచిది కాదు. 10 మంది సామూహికంగా కలిసి భోజనం చేయడం మంచిది. వాళ్ళ యొక్క సాధక బాధకాలు తెలుసుకుంటారు. నెక్స్ట్ పంట ఏం తెద్దాం, ఈ పంట పోయింది ఏం చేద్దాం, రేపు ఎవరిని కలుద్దాం, ఏ పని చేద్దాం
అని సామూహిక అందరూ సాధక బాధకాలని చర్చించుకునే విధానం మంచిదిగా. ఓకే. అయితే వీళ్ళే ఇస్తారు, దేవుడికి ఇచ్చాం, అమ్మవారికి కోడిని కోసాం, అమ్మవారికి మేకను కోసాం అని చెప్పేసి దాన్ని వండుకొని తింటున్నారు. కనీసం వీళ్ళు తినగలిగేటువంటి వ్యక్తులు తినగలిగే అవకాశం ఉన్నప్పుడు అది చేస్తున్నారు. దాన్ని కూడా ఆ యొక్క బలి ఇవ్వడం అనేది ఆచారంగా పెట్టుకున్నారు. ఓకే. దాన్ని ఇప్పుడు మనకి పెద్దమ్మ గుడి అనో లేకపోతే ఎల్లమ్మ గుడి అనో అక్కడెక్కడైనా గుడిలో ఉంటారు కొంతమంది. ఇప్పుడు కామాఖ్య గుడి ఉంది, అక్కడ కూడా పాపం మేకల్ని బలిస్తారు. అంటే అక్కడ అది ప్రాంతీయ ఆచారం, దాన్ని కాదనడానికి అధికారం మనకు లేదు. ఆచారం ముఖ్యమైనది. ఇప్పుడు ఒక ఆచారం ఉంది ఇంట్లో, ఆచారాన్ని పాటించాలి తప్పకుండా. అలాంటిది ఆచారము శృతి మించకూడదు, ఆచారము విశృంఖలుగా మారద్దు, అదేదో తప్పుదారి పట్టేటువంటి ఆచారం ఉండకూడదు. ఇప్పుడు అదే టైంలో వచ్చేసి ఆడపిల్లని బలిద్దామంటే, చిన్నపిల్లని బలిద్దామంటే అది విశృంఖలమైనది. కాబట్టి దాని అటువంటి వాటిని మనం అంటే ప్రకృతికి మనకి ప్రాణికి నష్టం కలిగించేవి నువ్వు కోలవరు తింటున్నావు కాబట్టి చేస్తున్నావు, ఎలా కోస్తున్నావు దాన్ని, అది దేవుడు సమర్పిస్తున్నావు కోరుకొని పర్వాలేదు నీ ఇష్టం. కానీ మనిషిని ఇస్తా అంటే అది తప్పుదారి పట్టిపోతుంది. కాబట్టి పనికిరానటువంటి ఆచార వ్యవహారాల కన్నా కొంతమందికి మంచి ఆచారం ఉంది, అది ఫాలో అవడం తప్పేం లేదు, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఈ ఏకాదశి ఉపవాసం, నిర్జల ఏకాదశి ఉపవాసం అనేది మూఢనమ్మకం కిందికి రాదు. అది సైంటిఫిక్గా అది ఆచరణించదగినది. అన్ని వారు అందరూ కూడా దాన్ని ఒకళ్ళే అని కాదు. ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళ ఆచరణలో తప్పకుండా ఆచరించే అవకాశం ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఏకాదశి పర్వదినం అది. ఆ రోజు చేయకూడని పనులు అంటూ ఏమైనా ఉన్నాయా గురు? ఒకటి మద్యపానం, మాంసాహారం, మైథునము, తర్వాత తొందరపాటుతనము, అబద్ధమాడము, అవతల వాళ్ళని కించపరచడము, అవమానం చేయడము, తొందరపాటు చర్యలు, తప్పు పని చేయడము, ఇతరుల మీద ఆ వికర్షణ దృష్టి ఉండడం, అవన్నీ కూడా ఉండకూడదు. అంటే ఏది కూడా నీకు ఏది బాధ కలిగిస్తుందో అవి చేయకూడదు. ఏది అవతల వాళ్ళకి బాధ కలిగిస్తుందో అవి చేయకుండా ఉండడమే మంచిది తప్ప ఇది అందరికీ ఉంటుంది. నాట్ ఈవెన్ సనాధర్మంలో వ్యక్తులకే ఇవి చేయకూడదు అని లేదు. అన్ని మతాల వారు కూడా ఇంకొక వ్యక్తిని, ఇంకొక ప్రాణాన్ని నష్టపెట్టేటువంటి పని ఎవరు చేయకూడదు. ఏ మతం కూడా చెప్పదు అది. అటువంటిదే ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. ఇక్కడ సనాధర్మంలో తప్పకుండా ఈ పని చేయడం వల్ల అంటే అబద్ధం చెప్పడం ఎందుకు? నేనంటాను ప్రతి పదానికి అబద్ధం చెప్తున్నాం. మనం అబద్ధం ఒక్కరోజు అబద్ధం ఆడకుంటే అలవాటు అవుద్ది కదా. కనీసం ఆ ఒక్కరోజు మనం ఏం తినకపోతే అలవాటు అవుద్ది కదా. రుచి పచ్చి లేనటువంటి పదార్థం తినకుండా జాగ్రత్తగా వండుకొని తినేటువంటి పదార్థం మనం తినడం వల్ల ప్రయోజనం ఉంటుందిగా. కాబట్టి ఒక్కరోజు మనం చేసేటువంటి పని వల్ల నాకు బాగుంది, నాకు ఎందుకో మంచిగా అనిపిస్తుంది అన్న భావనతో ప్రతి ఏకాదశి, ప్రతి మాసరాత్రి నక్తంగా ఉండే అవకాశం ఉంటుంది. అలా భగవంతునితో అనుసంధానం అయిన వాడు మంచి పని చేయడానికి పూనుకోడు తప్ప చెడ్డ పని చేయాలన్న ఆలోచన రాదు. దేవుడు అది ఇస్తాడు. కాబట్టి అది మూఢనమ్మకం కిందకేం రాదు. శుభమస్తు, ఆనంద సిద్ధిరస్తు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.